ప్రభుత్వ ఉద్యోగం అంటే బాధ్యతగా భావిస్తాము. బాధ్యత మాత్రమే కాదు, సమాజంలో మార్పు, ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలి అంటున్నారు ఉప్పల్ ట్రాఫిక్ ఎస్హెచ్ఓ మాధవి. మ్యామ్ చెప్పండి, అసలుకి ఎలాంటి మార్పును కోరుకుంటున్నారు మీరు? ఎన్నో యుగాల నుంచి పోలీస్ ఉంది. సో పోలీస్ని కొంచెం మినిమం అన్న కేర్ చేయాలని నా కోరిక. ఇట్ మే బి లా అండ్ ఆర్డర్, ఇట్ మే బి ట్రాఫిక్, ఏదైనా కావచ్చు. పోలీసు మేమేమి పైనుంచి దిగలేదండి, మీలో నుంచే మేము బయటకు వచ్చాము. ఏదో కొంచెం ఎక్కువ చదువుంటాము, ఎక్కువ అవుట్డోర్ ఇండోర్లో వచ్చి ఉంటాము, మేము వచ్చాము. సో కొంచెం లక్, పెద్దల ఆశీర్వాదము, తర్వాత దేవుడి కృప, ఆల్మోస్ట్ అన్ని రకాలుగా అన్ని ఈక్వల్ షేడ్స్లో మేము వచ్చాం. వచ్చిన తర్వాత ఏదో వచ్చామా వెళ్ళామా అనేది కాదు, సేవ చేయాలి. సేవ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి సేవ చేయాలంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న ఈ ట్రాఫిక్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, పోలీస్ కానీ, ఏదైనా కానీ మనము మార్పు కావాలి. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ తాగుతున్నారు. దర్ ఇస్ నో ఇష్యూస్. చట్టాలు అనే ఒక మనకి చట్టాలు ఉన్నాయి, చట్టాలు బాగా చెప్తాయి. మనము నేరస్తుడు అనకూడదు, అతనిలో మార్పు తీసుకొని రావాలి. అందుకనే మనకి చెర్లపల్లిలో ఓపెన్ జైలు ఉంది. వాళ్ళలో మార్పు తీసుకొచ్చేంత బుక్స్ రాశారు, అలాంటి తత్వాలన్నీ నేర్పించారు. యాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ క్రిమినాలజీలో కూడా నేను కోరుకుంటున్నాను, యాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ క్రిమినాలజీగా ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వస్తేనే మంచి సొసైటీ. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నానండి, గుడ్ బ్రిక్స్ అనే ఒకటి, రాజగోపాలాచారి గారిది. ఆయన ఏమన్నారంటే, ఒక మంచి ఇటుక ఉంటే అలాంటి ఇటుకలతో ఇల్లు కట్టగలుగుతాం, ఇటుక మంచిగా లేదు అంటే ఇల్లు కూలిపోతుంది. అలానే మన సొసైటీ కూడా మంచి ఫ్యామిలీ, మంచి మనుషులు ఉంటేనే ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీస్ ఉంటేనే సొసైటీ, మంచి సొసైటీస్ ఉంటేనే అది రాష్ట్రం. అంటే ఎందుకు మీరు ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, త్రిబుల్ రైడింగ్ కావచ్చు, హెల్మెట్ లేని ప్రయాణాలు ప్రమాదకరమని ఎక్కడికక్కడ అవేర్నెస్ చేస్తున్నారు, కానీ మీరు డిఫరెంట్గా పిల్లల చేత అవేర్నెస్ కల్పించడం తల్లిదండ్రులకి ఏంటి కాన్సెప్ట్ ఏంటి మా? అదే క్వశ్చన్ అనే ఆన్సర్ ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి అవేర్నెస్ చేస్తూనే ఉన్నాం, కానీ మార్పు అనేది కనిపించట్లేదు. మేబీ అది మార్పు వస్తున్నా కూడా కనిపించలేనంత మార్పు వస్తుంది. పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, పిల్లలు అనే తల్లిదండ్రులకి చాలా ప్రీతి. సో పిల్లలు ఏమన్నా బాధపడుతున్నారు అంటే, చాలామంది స్మోకింగ్ వదిలేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది చెడు అలవాట్లు మానేసిన. అట్లానే ఒకసారి ట్రై చేశాను, తాగడం మాన్పిస్తే ఎలా ఉంటుంది అని. తాగడం మాన్పించడము అంటే ఇన్ ద సెన్స్, యాజ్ ఎ ట్రాఫిక్ ఆఫీసర్గా నా రోడ్లో అంటే రోడ్స్ ఇప్పుడు మాకు ట్రాఫిక్ అంటే రోడ్స్ మీద తాగి అనేది 101% మీరు డ్రైవ్ చేయకూడదు, రైడ్ చేయకూడదు. 2 వీలర్ అయినా కానీ, 4 వీలర్ అయినా. ఇలా చేయడం వల్ల జరిగే పర్యవసానాలు ఏంటి అంటే, చనిపోతారు, ఎదుటి మనిషి అన్నా చస్తారు, లేదంటే వాళ్ళైనా అట్లాంటి చేంజ్ అనేది రావాలి అంటే పిల్లలంటే తల్లిదండ్రులకు ప్రేమ, వాళ్ళకి వాళ్ళతోటే చెప్పిస్తే వస్తుంది. ఈ ఐడియా నేను స్కూల్స్లో అవేర్నెస్ చేస్తున్నప్పుడు, స్కూల్లో పిల్లలకి చెప్పి పంపిస్తున్నాను. అవేర్నెస్ ప్రోగ్రామ్ స్కూల్స్లో పెట్టాను అంటే, తల్లిదండ్రులకు చెప్పండి అమ్మా, హెల్మెట్ పెట్టుకోవాలి, తాగద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, తాగి డ్రైవ్ చేయొద్దు, రైడ్ చేయొద్దు, ఇలాంటివన్నీ ప్రతి స్కూల్లో నేను చెప్పడం జరుగుతుంది. అలానే లైవ్గా డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకున్నప్పుడు కనుక చేస్తే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉంటుందని ఆలోచన రావడం. సడన్గా తండ్రిని తీసుకొని వెళ్తుంటే ఆ పిల్లవాడు భయభ్రాంతుల్లో ఉన్నాడు. దగ్గరికి తీసుకొని ఆ పిల్లవాడికి చిన్న అరటిపండు పెట్టి, పాలిచ్చి, నీళ్ళు ఇచ్చి వాడికి చెప్పాను, నాన్న చూడు మీ నాన్న ఎందుకు వచ్చారు, ఇట్లా కొంచెం అతనితోటి మాట్లాడడం వల్ల అంత చిన్న పిల్లవాడు, ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లవాడికే అర్థమయ్యి, నాన్న నువ్వు నాకు కావాలి నాన్న, దయచేసి తాగి బండి నడపద్దు నాన్న అంటే, ఆ తండ్రి కూడా పిల్లాడి మీద ఇంట్రెస్ట్ తోటి, ప్రేమతోటి, జీవితంలో నేను ఎప్పుడు తాగను అని చెప్పడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. సో ఐ ఫెల్ట్ ఇలా జరగాలి, ఇలా చేస్తే బాగుంటుంది అని ట్రై చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఎందుకంటే చాలామంది రాంగ్ రూట్లో డ్రైవింగ్ కావచ్చు, ఈ మద్యం సేవించి వాహనాలు నడిపేటప్పుడు వాళ్ళు చనిపోయి ఎంతోమంది పిల్లలు అనాథలుగా మారినటువంటి పరిస్థితులు చూసాం. అంటే ఇష్టమైనటువంటి పిల్లలు చెప్తే వాళ్ళు మానుతారు అనే ఒక ఉద్దేశంతోనే ఇదంతా కూడా చూస్తున్నాం. చూడండి అమ్మా, మనం జీవితాలు అయిపోయినాయి, పిల్లల జీవితం ముందుంది.
మనము ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాము, ఒక డిసిప్లిన్ కానీ ఒక పద్ధతి కానీ ఏమీ లేకుండా పిల్లల కన్నా ఒక మంచి డిసిప్లిన్డ్ లైఫ్, వాళ్ళ లైఫ్ని మనం పాడు చేయడానికి మనం ఎవరం? వాళ్ళ లైఫ్ మనం చూడాలి, వాళ్ళ లైఫ్ ఎదగడం చూడాలి, ఇన్ని ఉన్నాయి. అదే మనం చేసిన తప్పు వల్ల పిల్లలు అనాథలు అవ్వడం, వాళ్ళల్లో ఉన్న మంచి ఏమంటారు జీల్, చదువుకునే జీల్ కానీ ప్రొఫెషనల్ జీల్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ నాశనం చేసిన వాళ్ళ పేరెంట్స్ అవుతున్నారు. సో ఆ పేరెంట్స్లోనే మార్పు రావాలంటే ఆ పిల్లలతోనే చెప్పి వచ్చాలి. పిల్లలు వాళ్ళ చదువు కానీ వాళ్ళ రేపొద్దున లైఫ్ కానీ ఫ్యూచర్ కానీ ఏదైనా తల్లిదండ్రులు పని, అందులో ఇద్దరిలో ఒకళ్ళు లేకపోతే ఆ లైఫ్ చాలా దరిద్రంగా ఉంటుంది. వాళ్ళు కోలుకోలేని పరిస్థితి. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, వాళ్ళ ఆశలు నిరాశలు అయిపోతాయి, ఏమీ ముందుకు వెళ్ళవు. సో దీనివల్ల ఒక చిన్న ఇన్స్టింక్ట్ నాకు థాట్ వచ్చింది, చేశాను, సక్సెస్ కూడా అయింది. అది అంటే ఎగ్జాక్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా సరే లైవ్లో చూడడం కానీ ఎక్కడైనా మిమ్మల్ని బాధ కలిగించి ఈ ఆలోచన వచ్చిందనుకోవచ్చు? ఎస్ అండి. డ్రంక్ అండ్ డ్రైవ్స్ చేయడానికి కారణం ఏంటంటే తాగి పల్టీలు కొట్టి కారు మొత్తం పల్టీలు కొట్టి పడిపోయి మంటలు రావడం, ఇలాంటివన్నీ మేము రెగ్యులర్గా చూస్తుంటాం. కానీ ఒక టైంలో ఆలోచన వచ్చింది, పిల్లల జీవితం, ఫ్యామిలీ జీవితం ఏంటి? ఇన్ని రోజులు ఆధారపడ్డారు వైఫ్ అండ్ చిల్డ్రన్, వాళ్ళ లైఫ్ ఏంటి రేపొద్దున? ఇప్పుడు కరోనాలో పోయారు, కరోనాలో పోవడం కూడా దుర్భాగ్యమే. అది హెల్తీ పర్సన్స్ కూడా చనిపోయారు. నీ లైఫ్, నీకు 60 ఏళ్ళు ఉంటే తాగి వాంటెడ్లీ నువ్వు చనిపోతే నీ జీవితాన్ని నువ్వు సగంలోనే నువ్వు తుంచేసుకున్నట్టు. అది కరెక్ట్ కాదు. దీన్ని రియలైజేషన్ అనేది చేయించాలి. రియలైజేషన్ చేయిస్తేనే మనకి అంతా హ్యాపీగా ఉంటుంది. మంచి సొసైటీ కావాలమ్మా మనకి, ఇలాంటి సొసైటీ కాదు. రోజు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేటప్పుడు డిఫరెంట్ పీపుల్స్ ఇక్కడికి వస్తూ ఉంటారు. కొంతమంది సహకరిస్తారు, కొంతమంది కూడా వాళ్ళు తాగి కూడా తాగలేదని చెప్తూ ఉంటారు. అలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్స్ని ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? వాళ్ళని ఎలా వాళ్ళు తాగాము అని చెప్పేసి చెప్పేంత వరకు కూడా టెస్ట్లకి సహకరించరు చాలామంది, ఏ విధంగా వెళ్తారు? వాళ్ళు తాగాము అని చెప్పినా, తాగాము అని చెప్పకపోయినా మెషిన్ అనేది రియల్ చెప్తుంది. ఇప్పుడే మీరు ఒక ఎగ్జాంపుల్ చూశారు, నేను తాగలేదు అన్నారు. నేనేమన్నాను, ఓకే అండ్ బ్రదర్, తాగలేదో ఒకసారి ఊదితే తెలుస్తుంది. ఒకసారి మెషిన్, ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పచ్చు, నేను అబద్ధం చెప్పచ్చు. ఒక మెషిన్ విల్ టెల్ ద ట్రూత్. అది నేనేదో నేను రక్షించాలని తప్పు చేయడం, నేను దాంట్లో వాంటెడ్లీ ఇరికించాలని తప్పు చేయడం కాదు కదా. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ సైడ్ ట్రాక్స్ టు డూ ఇట్. అడ్డదారులు లేవు మనం చేయడానికి. మెషిన్ విల్ టెల్ ద ట్రూత్. ఇప్పటి వరకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసిన తర్వాత వివిధ ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు మీ పరిధిలో. వాళ్ళందరినీ కూడా వెనుక కూర్చోబెట్టి డ్రింక్ చేసిన వాళ్ళని పోలీస్ వాళ్ళే డ్రైవింగ్ చేసుకుంటూ వాహనాలు ఇక్కడ వరకు తీసుకోవాలి. ఈ కాన్సెప్ట్ ఏంటి? చూడండి, తాగి నడపడం అనేది నేరం. మేము వాళ్ళు తాగారు నిర్ధారించుకున్న తర్వాత బండి మీద మేము నడిపిస్తే మేము కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అందుకనే మేము వెహికల్స్ ఇవ్వం. వాళ్ళు తాగిన తర్వాత వాళ్ళది అదంతా నార్మల్ అయి వచ్చి మేము వి విల్ గివ్ ద వెహికల్స్. తాగి మళ్ళీ మేమే ఇంకొక తప్పు చేయకూడదు కదా. ఆల్రెడీ తను తప్పు చేశాడు తాగి, దాన్ని మేము ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. కాబట్టి వెహికల్స్ రాంగ్ అది. అందుకని మా వాళ్ళు తీసుకొని వస్తారు. చాలామంది డ్రింక్ చేస్తారు కానీ హెల్మెట్ పెట్టుకుంటే మమ్మల్ని ఎవరు కూడా ఆపరు, కేవలము హెల్మెట్ లేదా అననే చెకింగ్ చేస్తారు అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు? అసలు హెల్మెట్ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ర్యాండమ్ 100% అందరినీ చెక్ చేసుకుంటూ వెళ్తాం. దాంట్లో మార్పు చేర్పు ఏమి ఉండదమ్మా. అది తాగినవాడు భయపడి పారిపోతున్నాడు అంటే 100% దొరుకుతాడు. తాగలేదుని వాడు ధైర్యంగా ఉంటాడు, ఈజీగా ఐడెంటిఫై అవుతారు. అండ్ మోర్ ఓవర్ అట్లా ఐడెంటిఫై చేయము, మెషిన్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మొత్తం ఎంతమంది ఆపితే అంతమంది. నిన్న ఆ చిన్న బాబు మాట్లాడేటప్పుడు కూడా ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించింది తల్లిదండ్రులుగా. ఎందుకు అనంటే ఆ బాబు, నాన్న తాగి ఎప్పుడు బండి నడపకు, ప్రామిస్ చేయి, నువ్వు నాకు కావాలి, అది ఆ మాట వింటుండేనే గూస్ బంప్స్ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ టైంలో అసలు ఆ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, ఏం చెప్పారు? యాక్చువల్లీ చెప్పాను మీకు, బాబు వాళ్ళ ఫాదర్ని తాగాడని తీసుకొస్తున్నప్పుడు వాళ్ళ బాబు భయపడ్డారు. పోలీస్ అనేవాళ్ళు భయంకరమైన వాళ్ళు కాదు, మేము మీ ఫ్రెండ్లీ, మీ నాన్నని తీసుకురావడానికి కారణం ఇట్ ఈస్ నాట్ దట్
తప్పు చేశాడా లేకపోతే ఇంకేం చేశాడు, నీ ప్రాణాలు కాపాడడానికి మీ తండ్రిని తీసుకురావాల్సి వచ్చింది బాబు. ఇప్పుడు నువ్వు చదువుకున్న ఎల్కేజీ స్టూడెంట్ ఉన్నావు, రేపు పొద్దున 10th చదవాలి, ఇంటర్ చదవాలి, వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ చూస్ యూ హ్యావ్ టు, మీరు చదవాలి. అలాంటప్పుడు నాన్నని తప్పు చేస్తున్నప్పుడు దాన్ని ఆపాలి, పోలీస్ కదా అంటే అవును అన్నారు. తర్వాత వాళ్ళ వైఫ్ కళ్ళలోంచి నీళ్ళు గారుతున్నాయి. నేను చెప్పాను, చూడమ్మా, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు వెనకాల కూర్చోపెట్టుకున్నప్పుడు మీరు తాగకపోతేనే మేము బండెక్కుతాము అని వాళ్ళు కనుక గట్టిగా కూర్చుంటే 100% ఇది సెట్ అవుతుంది, 100% పర్ఫెక్ట్ అవుతుంది నాకు. అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు ప్రోత్సహిస్తే మాత్రం మనం ఏం చేయలేము, కంపల్సరీ దొరుకుతారు, పట్టుకుంటాం. అండ్ ఇంట్లో నుంచి మాత్రం 100% వీఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట. ఏంటి అంటే మొన్న ఒక లేడీ వచ్చి గొడవ పెట్టేసుకున్నారు మాతోటి. మా ఆయన తాగాడు, తీసుకెళ్తున్నాడు, మేము ఇక్కడికే వెళ్తున్నాము, వెళ్ళనివ్వండి. అయితే ఏంటి, మా ఇల్లు నన్ను సి యూఆర్ నాట్ ఇన్ ద లేన్, నేషనల్ హైవేలో ఉన్నారు, ఇది రాంగ్ ఇది, సో ఇలా చేయకండి, ఇలా చేస్తే కరెక్ట్ కాదు, ఇలా చేసేది కరెక్ట్ కాదు, మీరు 101% తాగకూడదు, ఇది చెప్పడం జరిగింది. చాలామంది పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ముఖ్యంగా ఫైన్స్ వేస్తారు, లేదు అనంటే కేసు నమోదు చేస్తారు అని చెప్పేసి కేవలము ఒక ఆరోపణ వరకు ఉండేది. కానీ ఇప్పుడు మీరు చేసినటువంటి అవేర్నెస్ని ఏం చెప్తారు పబ్లిక్కి? వీళ్ళకి ఎలా చెప్పినా అర్థం కావట్లేదు కాబట్టి వినూత్నమైన ఐడియాస్ తోటి ముందుకు వస్తున్నారు. సీట్ బెల్ట్ అనేది ఎవరు పెట్టుకుంటలేరు. సీట్ బెల్ట్ ఎప్పుడైతే పెట్టుకోవట్లేదో, నేను నిమజ్జనం టైంలో మా పోలీస్ స్టేషన్లో పెట్టిన వినాయకుడికి సీట్ బెల్ట్ పెట్టి తీసుకొచ్చాను. అది కూడా నాకు తెలిసినంత వరకు అయితే వైరల్ ఎట్లా అయిందంటే ఇంటర్నేషనల్ వైరల్ అయింది. అప్పుడు ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. అది చూడని వాళ్ళు మళ్ళీ శరమామూలు. సో దాని ప్రాసెస్ కూడా చేస్తున్నాం. వాళ్ళకు కూడా మళ్ళీ అవగాహన సదస్సులు, అవగాహన రోడ్ మీద నుంచొని చెప్తాం సీట్ బెల్ట్ పెట్టుకోండి అని. అట్లానే మనము రెగ్యులర్గా చేసిన వీళ్ళు చెప్తారు మనం చేస్తాము అన్న దాంట్లో ఉంటారు. అట్లా కాకుండా మనము వాళ్ళతోటి దగ్గర వెళ్ళాలి అంటే కొత్త కొత్త ఐడియాస్ తోటి వెళ్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఒక చిన్న బాబుతో చెప్పిస్తే ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యారు. హెల్మెట్ పెట్టుకోకపోతే ఒక పర్సన్ చనిపోయాడు, చూపించాం. ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి చేసుకుంటూ వెళ్తుంటే రేపు నాకు తెలిసి ఒక మంచి సొసైటీని బిల్డ్ చేయగలుగుతామన్న ఆశ నాకుంది. మా కమిషనర్ గారు ఒకటే చెప్తారు, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు గారు ఏం చెప్పారు అంటే, ఎవరు తప్పులు చేస్తే 100% వాళ్ళకి శిక్ష పడాలి, ఎవరు నిజాయితీగా నుంచుంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. తర్వాత ట్రాఫిక్ అనేది ఆయనకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఎవ్రీడే మమ్మల్ని అడుగుతారు, ఏం జరుగుతుంది, ఎలా ఉంది, మీరు ఇవాళ ఈ డ్రైవ్ చేశారా, ఎంత బాగా చేశారు, సూపర్ అంది అంటే మమ్మల్ని ఎవ్రీడే మాకు ప్రోత్సహిస్తుండే. దానివల్ల మాకు కూడా ప్రశాంతమైన వాతావరణం కాబట్టి మాకు కూడా మంచి మంచి ఐడియాస్ రావడం, మేము కూడా మోటివేట్ అవ్వడం చేయడం. డీసీపీ గారు కూడా కొత్తగా వచ్చారు, ఆయన కూడా కొన్ని ఐడియాస్ ఇస్తారు. తర్వాత ఇప్పుడు మాకు ఏసీపీ గారు ఉంటారు, శ్రీనివాస్ గారు, ఆయనకు కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ప్రజల్లోకి మేము ఫ్రీగా వెళ్ళడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఎమ్మెల్యే గారు కానీ, కార్పొరేటర్స్ కానీ, ఎవరైనా కానీ మాకు సపోర్ట్ చేస్తేనే ముందుకెళ్తాం, సపోర్ట్ చేయకపోతే ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ చేసుకొని ముందుకెళ్తే 100% వాళ్ళు మాకు బద్దులై ఉంటారు. ఎగ్జాక్ట్లీ. మీరు గతంలో డ్యూటీ చేసేటువంటి టైంలో కూడా మీకు సంబంధించి చిన్న బేబీని తీసుకొచ్చి విధులు కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది, ఏం చెప్తారు? మా పాప ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంది. షీఈస్ వెయిటింగ్ ఫర్ మీ టు గో హోమ్. See, I'm a parent. My husband works in Kanpur. I am here working with my baby. So she is now 2 years 5 months. 6 months నుంచి she is working with me. On the other side she is taking rest with me. అంటే నేను ఉన్నాను అన్న ధైర్యంతో she is with me in the police station. ఎవరైనా కానీ మనకి ఎన్ని హర్డిల్స్, చాలా హర్డిల్స్ అంటాము, చాలా అది ఇది అంటాం. ఈవెన్ ఒక పాపను పెట్టుకొని పని చేస్తున్నా చాలా మనకి ప్లస్. ఏంటంటే ఆ పాప వల్ల కూడా చాలామంది, మేడం ఒక పాపను పెట్టుకుని ఉద్యోగం చేస్తుంది కాబట్టి మనం ఆమెకు ఎందుకు సపోర్ట్ చేయకూడదు. గతంలో నాకు కూడా యాక్సిడెంట్ అయింది, కోమాలో నుంచి బయటకు వచ్చాను. ఆ తర్వాత నుంచి ఈ చిన్న ఛాన్సెస్ అన్నమాట, కోమాలో నుంచి బయటకు వచ్చాను, పార్ట్స్ అన్ని విరిగిపోయినాయి. సో ఎట్లా అనిపిస్తుంది అంటే మళ్ళీ ఇది నాకు గాడ్ ఇచ్చిన సెకండ్ లైఫ్. మేబీ నా బేబీ కోసమే ఇచ్చుంటారు. ప్రజలకు అందరికీ చెప్తున్నా, అక్కడ అతను ఏదో రాంగ్ రూట్లో వైలేషన్ చేశారు రోడ్ మీద, బస్ డ్రైవర్, కాబట్టి నాకు ఇప్పటికీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఇట్లా కాకుండా మనం చేస్తున్న
పని ఏదైతే ఉందో పోలీస్ని చూసి హెల్మెట్ పెట్టుకోవడం ఇలా కాదు. పోలీస్ ఉన్నా లేకపోయినా మీరు పెట్టుకోండి, మేము హ్యాపీగా ఉంటాం. నేను పాపను పెట్టుకుని ఉద్యోగం చేస్తున్నాను అంటే దాని అర్థము నేను ఎంత నిబద్ధతతో ఉండి ఉద్యోగం చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్. ఎంతమంది నన్ను ఏమన్నా కానీ నేను ఫ్లోలో వెళ్తూనే ఉంటాను. నాకు నా పాప అడ్డలు కాదు. షీ ఈజ్ మై సపోర్టర్, షీ ఈజ్ మై స్ట్రాంగ్ సపోర్టర్. షీ ఈజ్ నాట్ బర్డన్ టు మీ, షీ ఈజ్ సపోర్టర్ టు మీ. ప్రభుత్వ ఉద్యోగం అనగానే చాలా మందిలో ఉద్యోగానికి వచ్చామా చేసామా వెళ్ళిపోయామా అనుకుంటారు. అంటే ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా మీరు భావిస్తున్నారా ఈ ఉద్యోగం? 100%. నేను చిన్నప్పటి నుంచి కలగన పోలీస్ అవ్వాలని. దేవుడు నాకు ఈ రూట్ ఇచ్చారు, ఇందులోకి వచ్చాను. సో ఇది నా బాధ్యత. నేను ఇంకోటి చెప్తాను. వెన్ ఐ వర్క్డ్ ఇన్ ఉమెన్ పోలీస్ స్టేషన్ సౌత్ జోన్, నేను చెప్తాను నా పేరు సోషల్ డాక్టర్. సొసైటీని మారుస్తున్నాను కాబట్టి సోషల్ డాక్టర్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్లో ఈవెన్ దో ఐఎమ్ నాట్ ఇన్ ఉమెన్ పిఎస్, ఎక్కడున్నా నేను సోషల్ డాక్టర్, నేను సొసైటీని బాగు చేస్తున్నాను. సో ఐ ఫీల్ సో హ్యాపీ, సో ప్రౌడ్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ పోలీస్. ఇంతమంది మంచి మంచి ఆఫీసర్స్ మధ్యలో నేను వర్క్ చేస్తున్నాను. చాలా సంతోషం, చాలా హ్యాపీ. సెకండ్ ఏంటి అంటే యాజ్ అ ఉమెన్ ఐ ఫీల్ సో ప్రౌడ్. ఇంతమంది మెన్లో ఐఎమ్ వర్కింగ్. మీరు రెగ్యులర్ చూస్తూ ఉంటారు, చిన్న చిన్న సిగ్నల్స్ జంప్ చేయడం కానీ త్వరగా వెళ్ళిపోవాలి అని, లేదు అని అంటే షార్ట్ కట్లో వెళ్ళాలి అని చెప్పేసి రాంగ్ రూట్స్లో వెళ్ళడము, త్రిబుల్ రైడ్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళలో మార్పు వస్తుంది? యా, గుడ్ క్వశ్చన్. ఐ లైక్ దిస్. ఏమైందంటే చూడండి అమ్మా, నీకు షార్ట్ కట్ ఎందుకు? లైఫ్లో షార్ట్ కట్ లేదు. పుట్టగానే 11 years రాదు, 20 years రాదు. దేర్ ఈజ్ సమ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. మనం మెల్లిగా కొడతాము, బోర్లా పడతాము, పాకుతాము, లేచి నుంచుంటాము, తర్వాత నడుస్తాము, తర్వాత పరిగెడతాము. సో దిస్ ఈజ్ హౌ. పుట్టగానే ఎల్కేజీలోకి వెళ్ళము, పుట్టగానే డిగ్రీ రాదు. ఒక 10 నిమిషాలు లేట్ అవ్వడం వల్ల 101% నష్టం లేదు. జీవితకాలం లేట్ అయితే ఫ్యామిలీ బాధపడుతుంది. మీ మీద ఆధారపడ్డ మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ మీద ఆధారపడ్డ మీ వైఫ్ అండ్ చిల్డ్రన్ కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు. పలానా మామ పనిచేస్తున్నాడు, నేను ప్రశాంతంగా చదువుకోవాలి. అదే మామ లేకపోతే వాళ్ళు ఏమైపోతారు? అనాథలు అయిపోతారు. అట్లా మామ అనే కాదండి, ఎవరైనా రిలేషన్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, గార్డియన్స్ కావచ్చు, ఎవరైనా కానీ. అదే రాంగ్ రూట్లో రావడం వల్ల ఇష్యూ ఏమవుతుంది అంటే చాలామంది ర్యాష్గా వెళ్ళిపోతారు. పోలీస్ పట్టుకుంటుందని పరిగెడతారు, అంటే హెవీ స్పీడ్లో వెళ్తారు. దానివల్ల మిమ్మల్ని మీరు లాస్ చేసుకుంటారు. దేవుడిచ్చిన మీ లైఫ్ కానీ, మీరు బతకచ్చు అన్న ఈ లైఫ్ కానీ నాశనం అయిపోతుంది. హ్యాపీగా ఎంత లైఫ్ ఉంటే అంత లైఫ్ స్పాన్ యూ హ్యావ్ టు ఎంజాయ్. ఇట్ ఈస్ నాట్ దట్ మీరు మధ్యలో కట్ చేసుకొని చాలరా బాబు ఈ లైఫ్ అని ఎవరికి తృప్తి ఉండదు. మరి మీరు ఎందుకు ఈ తప్పు చేస్తున్నారు? చేయకూడదు. మిమ్మల్ని క్వశ్చన్, ఈ తప్పు చేయడం వల్ల ఎంతమంది బాధపడుతున్నారని ఒకసారి ఆలోచిస్తే ఈ తప్పు మీరు ఎవరు చేయరు. డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, హెల్మెట్ లేకపోవచ్చు. నా హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు నా దగ్గర, ఇప్పుడు పనిచేస్తున్నారు రైటర్. వాళ్ళ సిస్టరు 2-wheelerలో వెళ్తున్నారు. ఆమెకు హెల్మెట్ ఉండడం వల్ల స్కిడ్ అయి పడిపోయారు. ఇట్లా స్కిడ్ అయి చాలా దూరం వెళ్ళి పడ్డారు. ఆమెకి తలకి గాయం తగలలేదు, చిన్న చిన్న గాయాలు తగిలిన కాళ్ళకి చేతులకి 1 వీక్లో లేచి నుంచింది. తలకి తగిలితే రీప్లేస్మెంట్ లేదు, లైఫ్కి రీప్లేస్మెంట్ లేదు. సో యూ హ్యావ్ టు లివ్ యువర్ ఓన్ లైఫ్ హౌఎవర్ ఇట్ ఈస్. మిమ్మల్ని చాలామంది లేడీస్ శివంగి ఎక్కడా కూడా తగ్గేదే లేదు అంటారు. చాలా ఈజీగా ఎవరినైనా సరే వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ, ఏదైనా సరే సిచ్యువేషన్ వస్తే చాలా హ్యాండిల్ చేస్తారు అని కూడా అంటూ ఉంటారు. ఏంటి అసలు మీ స్ట్రెంగ్త్ ఏంటి? నా స్ట్రెంగ్త్ ఈజ్ మీ. నా స్ట్రెంగ్త్ నేనే. ఎందుకు నేను అంటే ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్. స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాను. ఎందుకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటానంటే ఇప్పుడు నువ్వు ఒక మార్పు తేవాలని డిసైడ్ అయినప్పుడు స్ట్రైట్ ఫార్వర్డే ఉండాలి. అవసరం లేదు ఆయరామ్ గాయరామ్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అవసరం లేదు, ఎట్లా కావాలంటే అట్లా ఉండొచ్చు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండడం వల్ల ప్రజల్లోకి ఒక క్వశ్చన్ వెళ్తుంది. శివంగి కావచ్చు, మీరు చెప్పినట్టు వగైరా వగైరా ఏమైనా కావచ్చు, నువ్వు స్ట్రాంగ్గా ఒక ఇది కరెక్ట్ అని నమ్ముతావంటే దాని మీద నుంచాలి. ఎవరో చెప్పారని డైవర్షన్, ఎవరో ఏదో చెప్పారని ఇటు డైవర్షన్ చేయకూడదు. వెన్ యూ థింక్ దిస్ ఇస్ కరెక్ట్, జస్ట్ గో హెడ్.
ట్రాఫిక్లో ఉమెన్స్ అంటే చాలా తక్కువగా ఉంటారు. మీరు వచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే మీరు చాలా అందరికీ పరిచయము, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటారు. ఏంటి అసలుకి సీక్రెట్ ఏంటి? ఏం లేదు, వచ్చామా వెళ్ళామా ఉండకూడదు. ప్రజలకి ఇవాళ మనం ఏం చేస్తాం? 2 నెలలు కష్టపడితే నాకు ఉప్పల్లో రోడ్లు వచ్చాయి. అది కూడా మా సిపి గారు ఎంతో సపోర్ట్ చేయడం వల్ల నేను ఒక 1.5 month కష్టపడ్డాను. తిరిగాను. అసలు అందరికీ లెటర్స్ ఇచ్చారు. ఎవరు వస్తే వాళ్ళకి, సార్ మా రోడ్స్ బాగాలేవు, పడిపోయి తలలు పలుగుతున్నాయి సార్ అని ఎవరు వస్తే వాళ్ళకి, కలెక్టర్ కావచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, రోడ్స్ అండ్ బిల్డింగ్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ రిలేటెడ్. జిహెచ్ఎంసీ జెడ్సీ గారు కావచ్చు, జిహెచ్ఎంసీ లోకల్లో ఉన్న డీసీ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చండి. ఆర్ఎన్బి వాళ్ళు సగం రూట్ ఉంది మాకు, జిహెచ్ఎంసీ ఎవ్రీ పర్సన్కి నేను అప్పీల్ చేయడం జరిగింది. తర్వాత సిపి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. సార్ ప్లీజ్ మీరు హెల్ప్ చేయాలి. ఏంటమ్మా అన్నారు. సార్ ఇట్లా నేను చాలామందికి ఇట్లా ప్రాబ్లం అవుతుంది సార్, చాలా తిరుగుతున్నాను, కష్టపడుతున్నాను 1.5 month నుంచి, ఒక కాల్ చేయండి సార్ నా కోసం ప్లీజ్ సార్ అన్న. ఎంత మంచి హృదయంతో ఆయన కాల్ చేశారంటే 3rd day నాకు రెస్పాన్స్ వచ్చేసింది. ఐ ఫెల్ సో హ్యాపీ. ప్రతి పర్సన్ వచ్చారు, నాకు కాల్స్ చేశారు. ఐఎమ్ సో బ్లెస్డ్ టు వర్క్. తర్వాత ఏం జరిగింది, నిమజ్జనం టైంలో రోడ్స్ 24 hours నైట్ అంతా డే నైట్ కూర్చున్నాను. నేను వెళ్తే సరిగ్గా చేరేమో, సగంలో ఆపెళ్తారేమో అని అట్లే నుంచొని నెక్స్ట్ డే మార్నింగ్ వరకు రోడ్లు వేయించుకున్నాను. ప్రజలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. మీ కెరియర్లో మీరు ఈ ట్రాఫిక్ బాధ్యతలు నిర్వహించినటువంటి టైం నుంచి ఇప్పటి వరకు క్రిటికల్ సిచ్యువేషన్, ఈ జాబ్ ఎందుకు అని ఎప్పుడైనా అనిపించిందా? అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఎదురైందా, ఫేస్ చేశారా మీరు? 101% అట్లాంటి సిచ్యువేషన్ రాదు. వచ్చిన 2 secondsలో దాన్ని నేను ట్యాకిల్ చేసుకుంటాను. మ్యాక్సిమం రాదు. అట్లా అనుకుంటే ఉద్యోగం చేయడం కష్టం. హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందరూ కలిసి ఒక యూనిట్ కింద ఉద్యోగం చేయాలి. నువ్వు ఒక్క దానివే నేను ఒక్కడినే కాదు, అందరం కలిస్తే అంటారు కదా, యునైటెడ్ వి స్టాండ్, డివైడ్ వి ఫాల్. సో మా పోలీస్ స్టేషన్లో ఉన్న స్లోగన్ అదే, అందరం కలిసి చేసుకుంటాం. ఫైనల్లీ హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్, ముఖ్యంగా ఉప్పల్ అంటే ఇటు వరంగల్ కావచ్చు, మరోవైపు తార్నక, సికింద్రాబాద్, ఇదంతా కూడా ఎల్బీ నగర్, ఈ 4కి సంబంధించిన ఒక కూడలి అనే చెప్పుకోవచ్చు. ఈ ట్రాఫిక్ ఎలా కంట్రోల్ అవుతుంది, దాంతోపాటు వాహనదారులకు ఏం చెప్తారు మా? నేను ఒకటే చెప్తాను, మీరు మీ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి, ఎక్కడ ట్రాఫిక్ కంజెషన్ జరగదు. 101% మీరు నమ్ముకున్న సిద్ధాంతాలని లో నుంచి బయటకు రండి. నేను ఎందుకు ఫాలో అవ్వాలి? నేను పెట్టుకోను హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోను, లేకపోతే రాంగ్ రూట్లోనే పోతా. అంత ఒక 20 meters లాస్ట్ టైం జరిగింది ఆచారం, 20 meters యూటర్న్ చేసుకోకుండా 80 meters రాంగ్ రూట్లో వెళ్ళి చనిపోయాడు ఆయన. 20 meters రైట్ రూట్, 80 meters రాంగ్ రూట్. అట్లా కాకుండా మీరు నిబద్ధత, మీ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్గా మీరు కౌన్సిలింగ్ చేసుకోండి. మిమ్మల్ని మీరే, పోలీస్ వాళ్ళు ఇంత విజ్ఞప్తి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఉమెన్ ఆఫీసరే వచ్చింది, ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఉమెన్ ఆఫీసర్, ఫస్ట్ టైం ఒక ఉమెన్ ఆఫీసర్ వచ్చింది. ఆమె రమ్మని ఒకసారి, నరేష్, వాళ్ళని రమ్మని చెప్పాను. వాళ్ళందరూ అనుకోవాలి కదా, ఒక ఉమెన్ ఆఫీసర్ వచ్చి చేస్తున్నప్పుడు మనకి ఇంత అవేర్నెస్ చేస్తున్నారు, ఇంత ప్రాబ్లం చేస్తున్నారు, స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు, ఇంత జరుగుతోంది ఎందుకు అనేది మీలో మీరు ఆత్మప్రక్షాళన అనేది చేసుకోవాలి. నేను ఇట్లనే ఉన్నా, నేను ఇట్లనే ఉంటా అంటే కరెక్ట్ కాదు. అది మనలో మార్పు మంచిగా అయితే, అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది, మార్పు మంచిగా అయితే మార్పుని యాక్సెప్ట్ చేయాలి. సో మార్పు మంచిగానే, మంచి కోసమే ఇక్కడ నేను పరిగెడుతున్నాను, ట్రై చేస్తున్నాను. మీరందరూ చేయగలిగితే 101% నేను సక్సెస్ యాక్సెప్ట్ చేయొచ్చు, నేను సక్సెస్ని చూడగలుగుతాను. మీరందరూ నా చేతితోటి మీ చేయి కూడా కలిపి ఈక్వల్ కాంట్రిబ్యూషన్లో మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. చేస్తేనే 101% నేను సక్సెస్ అవుతాను, నా వల్ల మీరు సక్సెస్ అవుతారు, ఉప్పల్ బాగుపడుతుంది. ఉప్పల్ అనేది ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, ఒక పర్సన్ చనిపోయాడని చెప్పి మీడియన్స్ హెచ్ఎండిఏ వాళ్ళతో మాట్లాడి పరిగెత్తి మీడియన్స్ అయిపిస్తున్నాను. సో ఇట్లా ఇది కాదు,
నేను మీకోసం కష్టపడుతున్నప్పుడు మీరు నా కోసం కొంచెం కష్టపడండి. హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, రాంగ్ రూట్లో మానేయండి. 101% మీరు నాకు ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చెప్పగలిగితే ఇప్పటికీ మీతోటే ఉన్నా, ఎప్పటికీ మీతోటే ఉంటా. కాకపోతే ఇంకొంచెం మంచి పనులు చేయొచ్చు మనం. ఇప్పుడు మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే చేంజెస్లో ఉన్నాం. ఎప్పుడో మారాల్సిన వ్యవస్థ ఇప్పుడు మారుతోంది కొంచెం కొంచెంగా. అలాంటి పరిస్థితి మీరు నాకు కలిగించండి, మార్చే పరిస్థితి. నేను మీతోటే ఉంటాను. అయితే చూస్తున్నాం కదా, ఇక్కడ ట్రాఫిక్ ఏదైతే ఒకవైపు ట్రాఫిక్ని క్లియర్ చేయడంతో పాటు వాహనదారులు గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవడమే మా అంతిమ లక్ష్యము. ప్రతి ఒక్కరూ మద్యం సేవించి వాహనాలను మాత్రము నడపవద్దు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి సమయంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తాము. టెస్ట్ నిర్వహించిన తర్వాత వాళ్ళు మద్యం సేవించి కానీ వాహనాలను నడిపితే ఆ వాహనాలని ట్రాఫిక్ పోలీసులే పక్కన ఉంచి తర్వాత నెక్స్ట్ డే వచ్చి వాళ్ళు కోర్టుకు వెళ్ళి అక్కడ సబ్మిట్ కోర్టుకు వెళ్ళి అటెండ్ అయ్యి వాహనాలను కూడా తీసుకోవాల్సి వస్తుంది. మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపవద్దు. నిన్న ఒక చిన్న అంటే పిల్లల భవిష్యత్ కోసమే తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. పిల్లల కోసమే వాళ్ళు నిత్యం కూడా పిల్లలు ఏది అడిగినా ఇస్తూ ఉంటారు. కాబట్టి అలాగే మద్యం సేవించి వాహనం నడపవద్దు ప్లీజ్ నాన్న అని చెప్పేసి ఆ బిడ్డతో తండ్రికి చెప్పించడంతో తండ్రి వెంటనే ప్రమాణం చేసి ఎప్పుడూ కూడా మద్యం సేవించి వాహనం నడపను అని చెప్పేసి చెప్పారు. ఆ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అయితే అదేవిధంగా వివిధ రకాలుగా అవేర్నెస్ కల్పిస్తూ ఎవరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పేసి ఉప్పల్ SHO లక్ష్మి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కెమెరామెన్ అనిల్తో సుజాత, ఉప్పల్.